రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని మండిపడ్డారు. అడవులపై బుల్డోజర్లను పంపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందన్న మోదీ గ్యారంటీల పేరుతో జనాలను మోసం చేశారన్నారు. అటవీ సంపదను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ను మోదీ ఎండగట్టారు. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। आज यहां यमुनानगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं। साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं। कल देश ने वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में अपनी जान गंवाने वालों की स्मृतियां आज भी हमारे साथ हैं। రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతుందని మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, కంచగచ్చిబౌలిపై ప్రధాని మోదీ స్పందించారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ అట్టుడిపోతున్న విషయం తెలిసింది. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి కంచగచ్చిబౌలి 400 ఎకరాల స్థలాన్ని అమ్మే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసింది. విద్యార్థులు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేసిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. ఆ ల్యాండ్ ఎవరిది అన్న విషయం అసలు సమస్య కాదు. దాంట్లో ఉన్న పర్యావరణాన్ని కాపాడడం, జంతుజాలాన్ని కాపాడడం పైన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యమైందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన విషయం తెలిస్తే, ఇదే నేపథ్యంలో విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లి సుప్రీంకోర్టు కూడా ఒక ఎంపవర్డ్ కమిటీని ఇక్కడికి పంపించి అధ్యయనం చేసిన విషయం కూడా తెలిసిందే. రేపు లేదు ఎల్లుండి ప్రభుత్వం తరఫున కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విషయాల్లో భాగంగా కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. హర్యానా హిసార్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప దళితులు అన్న భావన కానీ లేదా ఇతరత్ర అంశాలపైన పెద్దగా పట్టింపు ఉండదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున కూడా కంచిబౌలి భూముల వ్యవహారం పైన ఆయన విమర్శలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ సభలో వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అడవులపైకి బుల్డోజర్లు నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని చెప్పేసి కూడా మోడీ వ్యాఖ్యానించారు. మేము ఒకవైపు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటవీ సంపదను సర్వనాశనం చేస్తుందని చెప్పేసి కూడా మోడీ వ్యాఖ్యానించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వైనాన్ని కూడా ఆయన ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అసలు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయి. అనేక అంశాల్లో రాజకీయ పరంగా రెండు పార్టీలు కుమ్మక్కు అవుతున్నాయి అని చెప్పేసి ఒక ఆరోపణ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కనుక ఈ ప్రచారం జరిగితే అంటే రెండు ప్రధాన పార్టీలు ఒక తాటిపై నడుస్తున్నాయని ఒక ప్రచారం కనుక ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా నష్టం జరుగుతుందని ఆ నష్ట నివారణ చర్యలో భాగంగా ఈ వ్యాఖ్యల్ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ సర్కారు ఏదైతే
దమన నీతిని ఇక్కడ హెచ్యులో భూములపైన అనుసరిస్తుందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏకంగా బుల్డోజర్లను అడవులపైకి పంపిస్తున్నారు కాంగ్రెస్ ఏలికలు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సూరజ్.